అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఫైనల్ కాదు ఇది. ఓకే, మన నర్సరీకి సంబంధించిన ఇది కౌంటర్, బిల్లింగ్ కౌంటర్ ప్లేస్ అన్నమాట. సో ఇవాళ జస్ట్ ఫార్మల్గా పూజ చేస్తున్నాం. అట్లనే మొత్తం సెట్ కాలేదు ఇంకా నర్సరీ కాబట్టి, ఎవరన్నా నిన్న మొన్న 15 రోజుల నుంచి అట్లా కొంచెం సెట్ చేస్తున్నాం కదా, మన వాళ్ళు వచ్చేసి అది తీసుకపోతాం, ఆ మొక్క తీసుకుపోతాం, మీ మొక్క తీసుకుపోతున్నామని అడుగుతున్నారు అనమాట. ఏమంటే తిడుతున్నారు నన్ను, ఇంత దూరం నుంచి వచ్చినాం శ్రీదేవి అని తిట్టారు నన్ను. బట్ అంటే ప్రాపర్గా ఒక సిస్టము బార్కోడ్ అవన్నీ జనరేట్ చేసినాం కాబట్టి, ఒక ప్రాక్టికల్గా ఒకటి చేసిన ప్రయత్నము, అది ఎంతవరకు అవుతుంది మార్పులు చేర్పులు అనేది తర్వాత. కాబట్టి ఇవాళ ఏంటంటే బిల్లింగ్ కౌంటర్ దగ్గర పూజ చేసి, ఈ రూమ్ అనేది బిల్లింగ్ రూమ్ అనమాట. అంటే మొక్కలన్నీ ఇక్కడికి తెచ్చి ఇక్కడ బిల్ అవుతుంది. సో బాబాని పెట్టి స్వామిని పెట్టి పూజ చేసేసి అక్కడ ఒక పెద్ద గుమ్మడికాయ కొట్టేసి బోర్డుకి అయితే బట్ట తీసేస్తాం. ఎవరన్నా వచ్చి క్యాజువల్గా అంటే మనం ఎంతవరకు పెట్టినామో అంతవరకు, బార్కోడ్ ఎంతవరకు అయిందో అంతవరకు అయితే సేల్ చేద్దామని అనుకుంటున్నాము. అంటే మాకు కూడా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, బిల్డింగ్ ఎట్లయితుంది, చెట్లు ఎట్లా చేస్తారు, ఇక్కడ దాకా ఎట్లా వస్తాయి, ఇక్కడ ప్రాపర్ కౌంట్ ఎట్లయితుంది, దాన్ని ఎట్లా తీసుకెళ్తారు, ఇవన్నీ చిన్నవి ఉంటాయి కదా. అవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మాకు తెలియాలి కదా, అందుకనమాట. సో కుండీలు కూడా అన్నీ సెట్ చేసినాము. ఆల్మోస్ట్ అన్నీ ప్రైజ్ ట్యాగ్స్ వేస్తున్నాం. ఇంకా చాలా రావాల్సినవి ఉన్నాయి. అయితే మొత్తం ప్రాపర్ ఓపెనింగ్ మాత్రం నాకు తెలిసి ఇంకొక 20 days పడుతుందండి. సో నెక్స్ట్ ఆగస్ట్లో అవుతుంది అది. ప్రాపర్ ఓపెనింగ్ అంటే మీకు ఎట్లుండాలంటే ఐఫిస్ట్ లాగా ఉండాలి. ఇంకోటి అన్నీ వచ్చి ఉండాలి, మొక్కలన్నీ కూడా తర్వాత తెస్తా. ఎన్ని తెచ్చినా కూడా ఒక 25-30% అనేవి ఎప్పుడు కొత్తగా రావాల్సినవే ఉంటాయి. కానీ వీలైనంత వరకు నా బుర్రలో ఉన్నంత వరకు మ్యాక్సిమం తేవడానికి ట్రై చేస్తున్నా. తెచ్చినవి కూడా ప్రాపర్గా డిస్ప్లే పెట్టేసి ప్రైజ్ అవన్నీ పెట్టాలి కదా, అందుకనమాట. రిపోర్టింగ్ చేయడం అవన్నీ పనులు ఉన్నాయి. సో ప్రాపర్ లాంచింగ్ ఎట్లా అంటే బ్యూటిఫుల్గా ఆలోచిస్తున్నా, చాలా అందంగా. అంటే నర్సరీ ఇట్లా కూడా ఓపెనింగ్ చేయవచ్చా అని మీరు అంటారనమాట. అంత బాగా ఓపెనింగ్ ప్లాన్ చేస్తున్నా. సో ఇప్పుడు మాత్రం స్వామిని పెట్టేసి కొంచెం చిన్న టెంకాయ కొట్టుకొని ఇక్కడ ఒక దిష్టి తీసేసి చేసుకుందాం రండి.
ఫైనల్గా బిల్డింగ్ కౌంటర్ అండ్ పాట్స్ దానికి అండ్ నర్సరీకి ఆఖరికి బోర్డుకు కూడా పూజ చేసినప్ప. సో అంటే లిమిటెడ్ అంటే ఏదైతే బార్కోడ్ సిస్టమ్ జనరేట్ అయిందో అవి మాత్రం సేల్ అవుతుంటే క్యాజువల్గా వచ్చిన వాళ్ళు అందరూ కొనుక్కోండి. బట్ మిగతా ఇయ్యట్లేదని మాత్రం నన్ను తిట్టకండి. అన్నీ కూడా ప్రాపర్గా సెట్ చేసి నాకు తెలిసి ఇంకొక 15 to 20 days పడుతుంది ప్రాపర్ ఓపెనింగ్కి. అప్పుడు మాత్రం బ్యూటిఫుల్ ఓపెనింగ్ సెరమనీ చేసుకుందాం. అది ఎట్లా అనేది చేసినప్పుడు చెప్తా, ఎందుకంటే ఇట్స్ చిన్న సర్ప్రైజ్. అంటే చెప్పినా కదా ఇందాకనే, ఒక నర్సరీని ఇంత బాగా ఇనాగ్రేట్ చేయొచ్చా అదనమాట. సో ఆ లెవెల్లో చేసుకుందాం, ఓకేనా? థ్యాంక్ యూ. అండ్ ఈ సెగ్మెంట్లో ఈ సంస్థలో ఒక 100, 200, 300 ఆశ ఎక్కువనా, అట్లాంటి ఆశలు ఎక్కువనే ఉంటాయి నాకు. ఒక 200-300 మందికి ఉపాధి దొరకాలని, అన్ని కుటుంబాలు దీని మీద బతకాలని కోరుకుందాము. అంతమందికి అన్నం పెట్టే స్థాయికి ఈ వ్యవస్థ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. అండ్ కలగూరగంప nursery.com అండ్ mygardenbasket.comలు కూడా త్వరలో స్టార్ట్ అవుతాయి. అవన్నీ కూడా ఎందుకంటే ఫొటోస్ అన్నీ పెట్టాలి, కొంచెం టైం తీసుకుంటా, బట్ దానికి సపరేట్ అనౌన్స్మెంట్ ఉంటుంది. మొక్కలన్నీ కూడా ఆన్లైన్లో వస్తాయి. అండ్ పాట్స్, ఎక్విప్మెంట్స్ అండ్ కషాయాలు అన్నీ కూడా ఆన్లైన్లో కూడా మీకు అవైలబుల్ ఉండేటట్టు చేద్దాం, ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. నచ్చినా నచ్చకపోయినా ఫార్వర్డ్ చేసి ఒక గట్టిగా కొట్టండి, ఓకేనా? బాయ్.